అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. हम लोग तो नहीं छोड़ने वाले हैं उसको. అవి ఏసీపీని మీరు ఏసీపీని కాపాడుతున్నాం అనుకుంటున్నారు ఒకటి. రెండోది ఇవాళ మేము వరంగల్కి వస్తుంటే వాళ్ళని కలవనీయకుండా చేయడం ఏంటి? హౌ కమ్ దే ఆర్ నాట్ अलाउड टू मीट अस? आपके पुलिस वाले आके डराते हैं, धमकाते हैं. ये कहाँ की रीत है? हमारे कार्यकर्ता हमसे मिलना है, हमारे लीडर हमसे मिल रहे हैं. आपको क्या तकलीफ है आपके पुलिस को? आज श्रीनिवास गौड़ बोल के जिसको बहुत ज्यादा मारा है उसको आज हाउस अरेस्ट कर दिया. ये क्या रीत है? क्या तानाशाही है? क्या चल रहा है? नंबर जी सुनो, एक बात सुन लो. సత్తా బదलते रहता है. ఒక పార్టీ ఒక రోజు ఉంటుంది, ఇంకో పార్టీ ఇంకో రోజు ఉంటుంది. మీరు చట్టం ప్రకారం న్యాయం ప్రకారం పనిచేయాలి. శ్రీనివాస్ గౌడ్ అంటే ఆయన ఎందుకు అవసరం చేయాలి అని మీరు చెక్ చేయండి. మీ వాళ్ళు, నేను మీ బాధ్యత మీ తప్పు అంటలేను, కానీ మీ ఏసీపీలు సిఐలు ఎస్ఐలు ఇంత ఓవర్ యాక్షన్ చేయడం మంచిది కాదు బ్రదర్. ఇది ఇక हमको भी जाना पड़ता है, एचआरसी जाना पड़ता है, हमको भी हंगामा करना पड़ता है. अगर ऐसे ही करेंगे हम, आपके लोगों को संभालो अंबर जी, ये ठीक बात नहीं है. संभल लो और एसीपी से भी बात करो. जास्ती नहीं करने को बोलो उसको. अरे आज మమ్మల్ని కలవనీయకుండా చేయడం ఏంది? నాకు అర్థం కాదు. प्लीज डू चलो. हम लोग तो नहीं छोड़ने वाले हैं उसको. అవి ఏసీపీని మీరు ఏసీపీని కాపాడుతున్నాం అనుకుంటున్నారు ఒకటి. రెండోది ఇవాళ మేము వరంగల్కి వస్తుంటే వాళ్ళని కలవనీయకుండా చేయడం ఏంటి? హౌ కమ్ దే ఆర్ నాట్ अलाउड टू मीट अस? आपके पुलिस वाले आके डराते हैं, धमकाते हैं. ये कहाँ की रीत है? हमारे कार्यकर्ता हमसे मिलना है, हमारे लीडर हमसे मिल रहे हैं. आपको क्या तकलीफ है आपके पुलिस को? आज श्रीनिवास गौड़ बोल के जिसको बहुत ज्यादा मारा है उसको आज हाउस अरेस्ट कर दिया. ये क्या रीत है? क्या तानाशाही है? क्या चल रहा है? नंबर जी सुनो, एक बात सुन लो. సత్తా బదलते रहता है. ఒక పార్టీ ఒక రోజు ఉంటుంది, ఇంకో పార్టీ ఇంకో రోజు ఉంటుంది. మీరు చట్టం ప్రకారం న్యాయం ప్రకారం పనిచేయాలి. శ్రీనివాస్ గౌడ్ అంటే ఆయన ఎందుకు అవసరం చేయాలి అని మీరు చెక్ చేయండి. మీ వాళ్ళు, నేను మీ బాధ్యత మీ తప్పు అంటలేను, కానీ మీ ఏసీపీలు సిఐలు ఎస్ఐలు ఇంత ఓవర్ యాక్షన్ చేయడం మంచిది కాదు బ్రదర్. ఇది ఇక हमको भी जाना पड़ता है, एचआरसी जाना पड़ता है, हमको भी हंगामा करना पड़ता है. अगर ऐसे ही करेंगे हम, आपके लोगों को संभालो अंबर जी, ये ठीक बात नहीं है. संभल लो और एसीपी से भी बात करो. जास्ती नहीं करने को बोलो उसको. अरे आज మమ్మల్ని కలవనీయకుండా చేయడం ఏంది? నాకు అర్థం కాదు. ప్లీజ్ డూ చలో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.